గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపే వేళ్ళు ఎందుకు చూపిస్తున్నారు? సొంత చెల్లి ఎందుకు అన్ని క్వశ్చన్లు వేస్తుందంటే ఏం చెప్తారు మీరు? సొంత చెల్లెల్ని శర్మిల గారిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపిస్తూ ఉన్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారి వైపు చూపించట్లేదు అడుగుతా ఉన్నారు. ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో ఆట ఆడిస్తూ ఉన్నాడు. ఆ ఆట ఎంతవరకు కొనసాగుతుందో, ఎంతవరకు చూస్తుందో రేపొద్దున ఆ చేతులు కాలిందో వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైతే ఈ సునీత వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ నాన్నని చంపారన్న ఆలోచన విధానం ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రీ ప్లానెడ్ గా ఆదిరెడ్డి వీళ్ళందరూ ఉన్నటువంటి బీటెక్ రవి గాని, ఆదిరెడ్డి గాని, అలాగే చంద్రబాబు నాయుడు, ఈ సునీత వీళ్ళందరూ కలిపి ఒక వర్గం తయారయ్యి దస్తగిరితో చంపించారనేటువంటి విధానం నడుస్తూ ఉంది. దాన్ని కప్పిపెట్టే ఆలోచన విధానం, దాన్ని సరి చూసుకోకుండా లక్ష్మణరావు గారు అప్పుడులో గొడవల్లో వాళ్ళ శత్రువుతో కూడి లక్ష్మణరావు గారు మరి సంఘటన జరిగిన వెంటనే ప్రెస్ ముందుకు వచ్చిన అప్పుడు విజయసాయి రెడ్డి గారు, అప్పుడు మీ నేత, పాపం హార్ట్ అటాక్ వచ్చిందంట, గుండె పగిలి పడిపోయారంట అని ఎలా చెప్పారు? సార్, మొట్టమొదటమైనటువంటి వార్త ఈనాడులో సర్క్యులేషన్ అయింది. ఈనాడు టీవీ ఛానల్లో ఏమని పెట్టారు? వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వచ్చి చనిపోయారని చెప్పి మొట్టమొదటి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఈనాడు ఛానల్లో వచ్చింది. ఓపెన్ ఛాలెంజ్, అవసరమైతే ఈనాడు ఛానల్ రండి, నేను డిఫర్మేషన్ కేసు వేస్తా, కొట్టండి, గూగుల్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. మొట్టమొదటి బ్రేకింగ్ న్యూస్ వేసింది ఈనాడు ఛానల్. మీరు ఇంకేమో కట్టుకథలు చెప్పకండి, అందరి దగ్గర ప్రూఫ్ ఉండేది సార్. ఎవరికి తెలియదు, ఏ పార్టీ వాళ్ళకి తెలియదు. వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. వినండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేదా భారతమ్మ గారికి కానీ, లేదంటే అవినాష్ రెడ్డి గారికి కానీ, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు చెప్పారే విజయసాయి రెడ్డి గారికి కానీ, ఎవరికి తెలియక ముందనే, ఎవరికి ఇన్ఫర్మేషన్ రాకుండా ముందనే బ్రేకింగ్ న్యూస్ లో తాటికాయ అంటే అక్షరాలతో వివేకానంద రెడ్డి గారు గుండు పొడుతా వర్తించారని పెద్ద అట్లైన్స్ చేసి బ్రేకింగ్ న్యూస్ చూపించింది ఈనాడు ఛానల్. వినండి, ఇంత సోదరులు మాట్లాడుతూ ఉన్నారు. వడ్డల పార్టీ అని అంటావు, వాళ్ళు వెన్నుపోటు పార్టీ కాదా? ఎవరైతే స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ, పేద బడుగు బలైన వర్గాల కోసం పెట్టిన పార్టీ, ఏదో ఆ అల్లుడిగా పోస్ట్ ఇస్తే ఏదో కూతుర్ని బాగా సాగదంపుగా ఉంటాడు అనుకుంటే, అల్లుడిని చేసుకుంటే మామకి వెన్నుపోటు పొడిసి పార్టీ లాక్కొని మామకి చెప్పుల దండలు వేయించి మామ ఆత్మహత్య చేసుకునేలాగా, మామ కుంగు కృషించి చచ్చిపోయేటట్టులాగా చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలు చేశాడు కాబట్టి వెన్నుపోటు పార్టీ. మీరు గొడ్డల పార్టీ, మీరు వెన్నుపోటు పార్టీ కాదా సార్? ఇక్కడ మనం మాట్లాడతాం సార్. ఆయన అంటారు సతీష్ రెడ్డి గురించి, అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, టీడీపీ పార్టీ వాళ్ళే చంపించారు. సతీష్ రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చారట, ఆయనకి ప్రధాన కార్యదర్శి ఇచ్చారట, ఆయన ఎక్కడున్నాడో ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఇది? ఏంటన్నా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మంది నాయకులు వచ్చి మీ పార్టీలో జాయిన్ అయ్యారబ్బా, చాలా మంది వచ్చి జాయిన్ అయ్యారు. ఆయన రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేశారు. వినండి, సతీష్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తూ ఓడిపోయారు. ఆయన ఎప్పటి నుంచో ఆ పులివెందుల నియోజకవర్గం నుంచి వాళ్ళ కుటుంబం మీద పోటీ చేస్తూ ఓడిపోయి వచ్చారు. ఆయన తప్పుడు ఆయన తెలుసుకున్నాడు. మీ పార్టీ ఏ రకంగా ఆయన వాడుకుందో, ఏ రకంగా అయితే ఆయన్ని నాశనం చేసిందో, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా సతీష్ కుమార్ రెడ్డి గారిని వాడుకొని నాశనం చేస్తే తన తప్పులు తాను తెలుసుకొని, తను చేసిన తప్పులు తెలుసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన మా పార్టీలో జాయిన్ అయితే ఆయన సముచితమైన స్థానం మేము ఇస్తే, ఈ రోజు మా పార్టీలో ఒక మంచి పొజిషన్ ఇస్తే మీరు వారలేరా? అదే చంపేసిన వ్యక్తిని దస్తగిరి
తాతను చంపేసినోడిని మంచి పదవి ఇచ్చారా? ప్రజాకి విమానాల్లోనే తాతను చంపేసినోడిని మంచి పదవి ఇచ్చారండి. లక్ష్మీనాథ్ గారు వినండి, తిప్పుతారా? రాష్ట్ర ప్రజలందరూ వినాలా? తిప్పుతారా? తాతను చంపేసినోడికి మంచి పదవి ఇచ్చారు, మేము ఓరలేకపోతా ఉన్నాం. ప్రశ్న మరి వీళ్ళు వచ్చారు, తాత మాట మా మీద నెట్టడం. ప్రశ్న బస్సులు BMW తాతను చంపేసినోడికి మంచి పదవి ఇచ్చారటండి. లక్ష్మీనాథ్ గారు విన్నారా? వ్యక్తిని మీరు తిప్పుతారా? ఇదే మీ రాజకీయం, ఇదే సోట రాజకీయం, ఇదే రైట్. లక్ష్మణరావు గారు, చంపేసినోడికి మంచి పదవి లక్ష్మణరావు గారు, వంశీ గారు ఏదో అంటున్నారు, ఇందాం 1 by 1 మాట్లాడదురు కానీ. ఎస్ వంశీ గారు మీరేంటి చెప్పండి. సార్ నేను మాట్లాడితే ఇస్తాను. కాదు సార్, మీరు ఇచ్చిన దానికి, మీరు ఇచ్చిన మాట్లాడిన దానికి ఆయన సమాధానం చెప్తారు. 1 minute లో మళ్ళీ మీరు మాట్లాడదురు కానీ. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, అదే అంటున్నా నేను. మళ్ళీ అమ్మటనే మీరు మాట్లాడదురు కానీ. ఎస్ వంశీ గారు చెప్పండి. ఇప్పుడు తాతను చంపేసినటువంటి సతీష్ రెడ్డి గారికి అప్పుడు దాకా నిందలేశారు. 2024 దాకా మా తాతను చంపాడు సతీష్ రెడ్డి, మా తాతను చంపారని అన్నారు. సరే, ఇప్పుడు తాతను పార్టీలోకి పాపం అతను తప్పు తెలుసుకున్నాడని పార్టీలోకి తీసుకున్నారట. తీసుకుని ప్రధాన కార్యదర్శి ఇచ్చేసారట తాతను చంపినాడు. ఇక మా మీద ఎందుకు నిందలు, తెలుగుదేశం మీద ఎందుకు నిందలు? ఇప్పుడు తప్పు తెలుసుకుని పార్టీలోకి వచ్చాడని చెప్పి లక్ష్మణరావు గారు అంటున్నారు. షర్మిల గారు తెలుసుకుని కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినట్టేనా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్ గా అన్నారు ఈ రోజు. ఆ తప్పు తెలుసుకుని, ఆ పార్టీలో ఉన్నానని తప్పు తెలుసుకుని ఈ రోజు వచ్చేసి జనసేనలో జాయిన్ అయ్యానని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాను నెల్లూరులో అన్నారు. అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు ఏమంటున్నారు? తప్పు తెలుసుకుని నేను వైసీపీ నుండి బయటకు వచ్చా అంటున్నారు. అందరికి అప్లికబుల్ అవుతుంది కదా. లక్ష్మీనాథ్ ఒక్కటి చెప్పండి వంశీ గారు, ఒక్కటి చెప్పండి వంశీ గారు. ఇస్తాను సార్. లక్ష్మీనాథ్ గారు, నేను సతీష్ కుమార్ రెడ్డి గారి గురించి అనేది టీడీపీ పార్టీ వాళ్ళ కుటుంబాన్ని కానీ సతీష్ కుమార్ రెడ్డి గారిని కానీ ఎలాగో వాడుకుంది, ఎలాగ అన్యాయం చేశారు, ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా మీరు ఆయన తప్పుగా భావించి ఆయన తప్పున ఆయన తెలుసుకొని మా పార్టీలోకి వచ్చాడన్నా. అంతేగాని రాజారెడ్డి గారిని చంపి రాజారెడ్డి గారిని మరణానికి కారణమైనటువంటి వ్యక్తి తప్పు తెలుసుకుని మా పార్టీలోకి వచ్చాడన్నా. మీరు ఎందుకు ఆపాదిస్తారు? కాదు లక్ష్మణరావు గారు, చంద్రబాబు రాజారెడ్డి హత్య కేసులో నిందితుడిని మీరు ఎలా చేసుకుంటారు? తాత మీద అంత ప్రేమ ఉంటే, తాత మీద అంత ప్రేమ ఉంటే ఏ ఆశించి తాతను చంపినోడి పార్టీలో చేర్చుకున్నారు? ఏం ఆశించి తండ్రిని లేపేసినోడికి ఎంపీ ఇచ్చారు? ఏం ఆశించి బాబాయిని గుండెపోటుని గొడ్డలపోటుని గుండెపోటు అని చెప్పారు? సార్ ఇంకో మాట అన్నారు సార్, ఇంకో మాట అన్నాడు, ఎవరు మన లక్ష్మణరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పనిస్తారా? ఇట్లాగే మాట్లాడుతూనే ఉంటాడు. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. వంశీ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు మీకు ఇస్తా, ఒక్క నిమిషం ఆగండి. నేను ఆగా, మీరు ఒక్క నిమిషం ఆగండి. ఆయన మాట్లాడినండి, ఆయన మాట్లాడాక మీకు ఇస్తాను నేను. లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. మీకు ఇస్తాను వంశీ గారు, మీకు ఇస్తాను. లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు కూడా ఎందుకు అనుమానం ఇప్పుడు వచ్చింది మా నాన్నగారు చావుకి కారణం చంద్రబాబు అని? ఎందుకు గతంలో సంతకాల సేకరణ చేశారు అనే ఆరోపణలు వచ్చినప్పుడు మీరేమో హరిరామ జోగయ్య గారు బెడ్ మీద ఉన్నాయని చెప్తున్నారు. చిరంజీవి గారే చెప్పారు కదా, మెగాస్టార్ చిరంజీవి గారే ఈయన సంతకాల సేకరణ చేశారు అని. ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? చిరంజీవి గారు సంతకాల సేకరణ చేశారు అనేది చెప్పింది నిజమో అయితే, చిరంజీవి గారు పార్టీ టికెట్లు అమ్ముకునేది నిజమే. చిరంజీవి గారు పార్టీ పెట్టి ఆ రోజున ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా అమ్ముకున్నాడు అనేది కూడా అంతే. సరేనా, అది నిజమనే ప్రజలు ఆయన పంపించేశారు, వదిలేయండి. అది నిజమైతే అప్పుడు ఇది నిజమని ఒప్పుకున్నారా? చిరంజీవి గారు పార్టీ టికెట్లు అమ్ముకున్నారు, తీసేయండి, ఆయన అమ్ముకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టేనా? చిరంజీవి అనే వ్యక్తి ఆ రోజుకి కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను దగ్గరున్నాను, నా దగ్గరికి వచ్చారు, నేను చూశాను, ఆ రోజు సంతకాలు పెట్టించారో ఏమన్నా చిరంజీవి అక్కడ కూర్చొని ఉన్నాడా? ఏం మాట్లాడతారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఆ రోజున హెలికాప్టర్ లో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ లో చనిపోయారు. పోనీ కత్తులో గొడ్డల్లో వదిలేయండి. ఒక్క మాట ప్రజలకు అర్థం కావాలి. లక్ష్మణరావు గారు అరుచుకుంటే కాదు, ప్రజలకు అర్థం కావాలి.
ఇప్పుడు కత్తుల్లో గొడ్డళ్ళు అంటే మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. హెలికాప్టర్లో పైన ఎక్కడో పాపం మొక్కలైపోయారు రాజశేఖర రెడ్డి గారు. హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా చంపిస్తారు చెప్పండి? ప్లాన్ ఎవరు చేశారు? ప్లాన్ చేసి చెప్పారంటారు. సార్ ఎవరు చంపారో ఎవరు చేయిస్తారో అంత కూడా ఆ పైన ఉన్న దేవుడికి వీళ్ళకి అందరికి తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఎవరు దాని వెనకతల స్కెచ్ చేశారో, ఏ టీడీపీ గవర్నమెంట్ ఉందో, ఏ చంద్రబాబు నాయుడు ఉన్నాడో అప్పటి వరకు కాంగ్రెస్ అన్నారు కదండి మీరు. చేశారో అనేది మీరు అసెంబ్లీ మీరు బయటకు వచ్చిందే మా నాన్నగారు చావు మీద కారణాలు ఉన్నాయి. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, మీరు ఒక్క నిమిషం మీరు ఒక మాట అడగనే ఉన్నాను. మా నాన్నగారు చావుకి కారణాలు ఉన్నాయి, ఈ కాంగ్రెస్ పార్టీయే మా నాన్నగారి చావుకి కారణం అని చెప్పి దాని నుంచి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు టీడీపీ మీద ఎందుకు ఆరోపణ చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు చావు రెడ్డి గారు వినాలి. మీకు నచ్చినట్టుగా మీరు మాట్లాడేసుకొని మీరే స్క్రిప్ట్ తెచ్చుకొని మీరు చదివేసుకుంటే మాకు ఏ స్క్రిప్ట్ లేవు సార్, మేమే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాం. అడిగిన మీరు చెప్తే చెప్పండి సార్. చెప్పండి అన్న వినండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చారు? తన తండ్రి గురించి ఏదైతే తన తండ్రి చనిపోయినప్పుడు చాలా మంది రాజశేఖర రెడ్డి గారిని అభిమానించినటువంటి వ్యక్తులు చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో చనిపోయారు. గుండెపోటు వచ్చి తన యొక్క మరణ వార్త వినిన తర్వాత చాలా మంది తట్టుకోలేక చనిపోయారు. వాళ్ళందరికీ మేమున్నాం అని భరోసా ఇవ్వాలి, దాన్ని ఒక ఓదార్పు యాత్రగా నేను చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే, దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు. కాబట్టి ఆయన బయటకు వచ్చి నన్ను నమ్ముకున్నా, మా తండ్రిని నమ్ముకున్నా, మమ్మల్ని నమ్ముకున్నా, మా కుటుంబం నమ్ముకున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అండగా మేము ఉన్నామని చెప్పి ఆయన తన పార్టీ పెట్టి ఆ రోజున ఓదార్పు యాత్రకు బయటకు రావడం జరిగింది. మీకు నచ్చినట్టు మీరు స్క్రిప్ట్ ఎందుకు రాసుకుంటారు కానీ వినాలా. ఏదైతే ఇదే చంద్రబాబు నాయుడు అన్న ఎన్టీ రామారావు వినండి సార్, చెప్పండి. చివరిగా 2 minutes మిమ్మల్ని ఆపను లక్ష్మణరావు గారు, 2 minutes ఆపను, తర్వాత వంశీ గారు మాట్లాడతారు, అప్పుడు మీరు మాట్లాడొద్దు. మీరు 2 minutes మిమ్మల్ని ఆపను, ఎవరు ఆపరి ఆయన మాట్లాడినా నేను మ్యూట్లో పెడతాను. మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి ప్లీజ్. సమయం అయిపోయింది, మీరు కంక్లూడ్ చేయండి. 2 minutes నేను కూడా మాట్లాడను, మీరు చెప్పదలుచుకుని. ఇప్పుడు ఒకటి సార్ లక్ష్మణరావు గారు, అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ ఎందుకు పెట్టారు? తెలుగు వారు ఆత్మగౌరవం అని చెప్పుకుంటారు వీళ్ళు. లేదంటే అప్పుడు పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, లెఫ్ట్ పార్టీలు కానీ ఇవి కానీ పెద్దగా ప్రభావితం చూపించిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చూసుకుంటే ఏ ప్రాంతీయ పార్టీ కూడా అప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగా ప్రజాదరణ పొందిన పార్టీ కాదు. ఆ రోజున ఆయన పార్టీ పెట్టాడు. పార్టీని ఆత్మగౌరవం విధంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి పార్టీ ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం మరి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కి మరి తప్పుడు కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టించి జైలు పాలకి కారణమైనటువంటి వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు లేదా? అన్నం నోటికి అన్నం తిన్నాడా కట్టి తిన్నాడా చంద్రబాబు? నాకు అర్థం కావట్లా. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ టీడీపీ పార్టీ, మరి అదే కాంగ్రెస్ పార్టీతో మీరు లాలూచులు పడి అదే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమన్నాలా? నేను మిమ్మల్ని ఇంటరాప్ట్ చేయనన్నాను, ఒకటి ఇంటరాప్ట్ చేయనన్నాను కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, కొంచెం గౌరవంగా మాట్లాడండి, గౌరవంగా మాట్లాడి విమర్శించండి. ముఖ్యమంత్రిని బట్టి మీరు ఎలా పడితే అలా మాట్లాడదు. అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా, ఇలా మాట్లాడకూడదు, తప్పు. మళ్ళీ మీ మీద గౌరవ ముఖ్యమంత్రిని మీరు అలా మాట్లాడొద్దు. వినండి సార్, ఇక్కడ రాష్ట్ర సీఎం అయినా పిఎం అయినా ఇంకోటి వాటర్ ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు మేము